కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే రాజమల్లుపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే వాళ్లంతా మున్సిపాలిటీ నుంచి జీతం తీసుకుంటున్నారని మండిపడ్డారు. వరదరాజుల కామెంట్స్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే రాజమల్లు. తనను విమర్శించే స్థాయి వరదరాజులది కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాడు, వంటగా పనిచేసేవాళ్ళు, సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటున్నారు. నియంతృత్వ పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎమ్మెల్యే ఆయన బాగుంది బంగారెడ్డి తుప్పెట్లో పెట్టుకొని మున్సిపాలిటీని నడపడం జరుగుతుంది. ఇది ప్రజల సొమ్ము. డబ్బులు తీసుకునే దాదాపు 4-5 పనిచేస్తే దగ్గర సంవత్సరానికి నెలకు ఒక 70-80 వేలు, లక్ష రూపాయలు దగ్గర డబ్బులు అతను మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులు తన సొంత పనిచేసే మనుషులకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వరదరాజురెడ్డి చెప్పేటన్ని శ్రీరంగ నీతులే, దూరేది ఆడుకో. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఆడుకో. వీళ్ళందరూ ప్రభుత్వ కాలేజీలో, ఎయిడెడ్ కాలేజీలో పనిచేసి రికార్డులో ఉండి జీతాలు ఆడ తీసుకొని ఒక్కరోజు కూడా కాలేజీలో పనిచేయకుండా నీకు నీ రాజకీయానికి సేవ చేసిన దీనికి సమాధానం నువ్వు చెప్పగలిగితే ముందు నన్ను విమర్శించేది. నన్ను విమర్శించడానికి కావాల్సిన అర్హత స్థాయి నీకు లేదు. నీకు చదివే లేదనుకునే, సంస్కారం కూడా లేదు. సంస్కారం ఉండేవాడు ఎవరు తెలిసినా అబద్ధాలు చెప్పకుండా ఉండేవాడు. సంస్కారం ఉండేవాడు ఎవరు తెలిసినా ఎదుటివాని యొక్క తప్పులను పూర్తిగా విచారించుకొని మాట్లాడడమే సంస్కారం. అట్లా తెలుసుకోకుండా అబద్ధాలతో వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా, హీనపరిచే విధంగా మాట్లాడతారు చూడి వాడు